వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులపై వస్తున్న పలు ఆరోపణలపై ఎల్ఆర్టీ న్యూస్ సీఈఓ లక్కం రమేష్ తేజ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో గత 20 సంవత్సరాలుగా దొరల పరిపాలన సాగిందని, ఆ కాలంలో ఆలయ అభివృద్ధి పేరిట ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చారని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి సంవత్సరం రాజన్న ఆలయానికి 100 కోట్లు ఇస్తానని చెప్పి భక్తులను మోసం చేశారని, ఆ వాగ్దానం ఎంతవరకు నెరవేరిందో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని అన్నారు. ప్రస్తుతం వేములవాడ సభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. గతంలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని, ఆలయ అభివృద్ధి పట్టణ పురోగతిని అడ్డుకునే ప్రయత్నాలు చేయకుండా అందరూ కలిసి వేములవాడను మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలని లక్కం రమేష్ తేజ అన్నారు. ఇయల్ల కేసీఆర్ గారు అలా సతీమణి వేములవాడ టెంపుల్లో పెళ్లి చేసుకున్న తర్వాత కనిపించలేడు. 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరానికి 100 కోట్లు ఇస్తన్నది నిజమా అబద్ధమా ఆలోచన చేయాలి. మేం మాట్లాడేది నిజంగా వీడియోలతోటి ఆధారాలతోటి చెప్తున్నాం. ఇది వాస్తవమా కాదా? మరి టెంపుల్కు గత 10 సంవత్సరాలు పరిపాలించిండు. టెంపుల్ ఏమైనా డెవలప్ అయిందా? అసలు టెంపుల్లో ఎలాంటి డెవలప్మెంట్ ఎంత అయింది 10 ఏళ్ల పరిపాలనలో? ఇప్పుడు నేను చెప్తున్నా వాస్తవం. మనకున్న తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అందరూ చాలా వరకు మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా, జనాలకు సమాజానికి మనకు కావాల్సింది ఏంది? అభివృద్ధి ఇంపార్టెంట్. రాజన్న టెంపుల్ అనేది చాలా వరకు 100 కోట్ల వేలాది మంది రోజుకొచ్చి దర్శనం చేసుకుంటారు. ఇవాళ ఒక్క వ్యక్తితోటి ఒక రోడ్డు వెడల్పు అయిందా? కాలేదు. దీని మీద మాట్లాడరు. సరే, కాలేదు, అయింది. అయితే మీకు డబ్బులు వచ్చినాయా లేదా? ఇప్పుడు మీకు నష్టం జరిగింది, వచ్చినాయా లేదా? ఇవాళ ఒక బీసీ వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ గారు ఇవాళ 20 ఏళ్ళు పోరాడి ఒక దొరలతోటి యుద్ధం చేసి ఇవాళ ఎమ్మెల్యే అయిండు. అయిన తర్వాత తను చేసింది ఎంతవరకు కనిపిస్తుంది? 25 నెలల్లో 100%గా ఆది శ్రీనివాస్ అభివృద్ధి అనేది సిరిసిల్ల జిల్లాలో కనిపిస్తుంది. తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా ఇంతవరకు అభివృద్ధి చేయాలి. ఆయన ఒక ప్రభుత్వ విప్, ఒక ప్రజాసేవకుడు. తను ఎన్నోసార్లు ఓడిపోయి ఈరోజు అవకాశం వచ్చింది. ఆయన ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక టెంపుల్ను ఓ గోల్ పెట్టుకొని ఈరోజు 100%గా తన చిరకాల పేరు రాజన్న ఆలయంలో ఉంటుంది. రాజన్న గురించి ఇంకా 100 కోట్లు కాదు, 200 కోట్లు కూడా రేవంత్ తోటి మాట్లాడి తీసుకొచ్చేంత దమ్మున్న నాయకుడు ఆది శ్రీనివాస్. ఇక్కడ టెంపుల్ విషయంలో రాజకీయ నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు. మీరు రండి, మాది ఎల్ఆర్టీ న్యూస్ ఛానల్. మేము కూడా మీ బయట తింటాం, బీజేపీలో తింటాం, కాంగ్రెస్లో తింటాం, టీడీపీలో తింటాం, రకరకాల అన్ని పార్టీలది వాయిస్ పెడతాం. ఒక్కటే చెప్తున్నా, ఆది శ్రీనివాస్ కరెక్టా కాదా? కాంటెంట్ ఏంటి? నిజంగా ఒక బీసీ వర్గపు నాయకుడు ఎమ్మెల్యే అయితే ఇంతగానం కుళ్ళు కుతంత్రం ఎందుకండి? ఆలోచన చేయండి, అభివృద్ధికి పాటుపడండి. ఇలా కత్రాపూర్, మేడిపల్లి ఎన్నో సీసీ రోడ్లు ఇలా అభివృద్ధి చాలా వరకు జరిగింది ఆది శ్రీనివాస్ వచ్చిన తర్వాత. ఇందిరమ్మ ఇండ్లు, ఆది శ్రీనివాస్ రాత్రి 10 గంటలకు ఫోన్ చేస్తే కూడా 100%గా ప్రతి వాళ్లకు సమాధానం చెప్తున్నాడు. అటువంటి నాయకుడు ఈ జిల్లాలో ఉండడం చాలా వరకు గొప్పతనం. దీన్ని ఆలోచన చేయండి, అన్వేషించండి.